అక్బరంతో కలిసి మొత్తం పొలం అంతా తిరగదాం. ఈయన చాలా వెరైటీస్ పెట్టారు ఇక్కడ. లైక్ ఈ పసుపు గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది రాజేంద్ర సోని అనే ఇప్పుడు ఏదైతే డెవలప్డ్ వెరైటీ ఒకటి ఉందో ఆ వెరైటీకి ఇది మదర్ సీడ్ అనమాట. జహీరాబాద్ కర్ణాటక బార్డర్లో కొన్ని విలేజ్ల్లో ఎప్పటికీ రైతుల దగ్గర ఉంటుంది ఇది. వాళ్ళు కొద్దిగా వేసుకుంటారు. రాజేంద్ర సోని వెరైటీ ఏంటంటే ఇప్పుడు రైతులందరూ కమర్షియల్గా ఎక్కువ ఎకరాల్లో వేసుకుంటారు. ఓకే, రెగ్యులర్గా. సో ఈ పసుపు చాలా అరోమాటిక్, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అద్భుతమైన సో ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇంకా మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బ్రదర్ ఒక పప్పాయి తెచ్చిపెట్టారు. తీగ పప్పాయి అన్నారు. ఏంటి దీని పేరు చెప్పారన్నా? తీగ బొప్పాయి కాదు, అది మామూలు నాటు బొప్పాయి. ఆల్టిట్యూడ్ని బట్టి దాని కాడ సైజ్ ఎక్కువ తీగలాగా పెరిగిద్ది. ఓకే, ఇప్పుడు ఈ తీగ ఏదైతే ఉందో ఇదంతా ఇదే మన కొండ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది. సో ఇది హైట్స్ పెరుగుతున్న కొలది ఈ తీగ ఇది ఏదైతే ఉందో కాడ ఇంకా పెద్దగా వచ్చేస్తుంది అంట. సో ఇక్కడ పక్కనే ఇంకో 2-3 చెట్లు ఉన్నాయి. అవి అయితే ఒక్కొక్కటి గుత్తుల్లో వచ్చినాయి. అంటే ఒకే తీగకి 2-3 అలా. ఇవి ఇక్కడ చూడొచ్చు మనం. స్టార్టింగ్ నుంచి పై వరకు 2-3 అలా బంచెస్ కింద ఉన్నాయి. సో ఇది చాలా స్పెషల్ కదా. నాటు బొప్పాయి, ప్రాపర్ నాటు బొప్పాయి అనమాట. ఇవి చూడండి, ఈ షేప్ కూడా రౌండ్ షేప్ అనమాట. ఇప్పుడు మనకి గ్రామాల్లో బాగా మీకు చూస్తే ఊర్లలో అక్కడక్కడ కనిపిస్తుంటాయి నాటు బొప్పాయిలు. ఇప్పుడు కూడా తోటలో వచ్చేంత కూడా ఇలాగ ఓవెల్ షేప్లో ఉండి ఇలా పొడుగ్గా ఉండి కింద ఇలాగ దాని ముడ్డు కొంచెం లావుగా ఉండి ఇంత పొడుగా వస్తాయి బొప్పాయిలు అన్నీ కూడా. అంటే నిజానికి పప్పాయ సైజ్ అయితే ఇదే. సో మనం వాడుతున్నాయన్నీ ఇంపోర్టెడ్ హైబ్రిడ్, అంటే ఈల్డ్ కోసం వెళ్ళిపోతున్నాం సైజు. సో అలా కాకుండా అక్బర్ ఏం చేశారంటే మన నేటివ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మన ఇక్కడ దేశీ విత్తనాలన్నింటినీ జాగ్రత్తగా సేకరించి ప్రతి ఒక్కటి మొన్నటి దగ్గర అసలు అరటి చాలా ఎన్ని మొక్కలు పెట్టారన్నా మీరు? ఇక్కడ ఒక 600+ ఉంటాయి. 600 మొక్కలు పెట్టారంట. అందులో 3 వెరైటీలు ఉన్నాయి. 3 వెరైటీస్ ఏంటి? చక్రకేళి, కర్పూర, కోరరటి. 4వ వెరైటీ కూడా ఉంది. అవి తక్కువ ఉన్నాయి అనమాట. ఇది అమృతపాణి. ఓకే, 4 వెరైటీలు మోస్ట్లీ ఒక 600 పైనే మొక్కలు పెట్టారు. అవి కూడా మన నేటివ్ వెరైటీస్ అయినా మొత్తం అంతా ఇక్కడ నో హైబ్రిడ్. సో టోటల్గా మనకి ఇక్కడ ఈ ఫామ్లో ఏం చూసినా అంతా దేశీ. ఈజ్ ఆల్సో దేశీ బాయ్. కానీ ప్రతి మొక్క ఉపయోగపడేది. అడవులో ఏంటంటే అలాగా సెటిల్డ్గా చాలా మహావృక్షాలు అయిపోయి ఉంటాయి. సో దాన్ని అడవి, ప్రకృతి అని పిలుచుకుంటాము. ఇదేంటంటే ఆహారపు అడవి. ఓకే, అంటే మన హ్యూమన్ జంగిల్ అయిపోయాం కాబట్టి ఇక్కడ మా మనుషుల అడవి. సో వీళ్ళకి ఆహారం కావాలి కాబట్టి కొంచెం మనం కన్జ్యూమ్ చేసేది అంటే మనం ఇక్కడ ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. యాజ్ ద సేమ్ టైం వాటి నుంచి మనకి ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి. ప్రాఫిట్ అనే కానీ ఆహారం అదే ఆహారం కోసం అసలైన ప్రాఫిట్ కదా. ఇది ఏంటి షేప్ వెరైటీగా ఉంది? ఇది హైబ్రిడ్. ఓకే, ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇది చూడండి, అంటే ఎగ్జాంపుల్ ఇందాక చూసిన. సో మనం మొదట చూసింది నాటు వెరైటీ. ఇది హైబ్రిడ్. ఇక్కడ హైబ్రిడ్ వెరైటీ. మనం ఆ షేప్ని మొక్కని చిన్న మొక్క కాండం పెద్ద లావుగలేదు కానీ పెద్దగా కాయలు షేప్ చూస్తే మనకి నోటీస్ చేస్తే తెలుస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ మోస్ట్లీ చాలా స్పెండ్ చేస్తున్నాం మన ఇన్కమ్ సోర్సెస్లో. బట్ ఏం తింటున్నామో అది తింటుని ఎంతవరకు మంచిది అనేది కూడా మనకు తెలియట్లేదు. అంటే ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డబ్బులు సంపాదించొచ్చేమో. రైట్. ప్రకృతి వ్యవసాయం అంటేనే జీవన విధానం. ఎగ్జాక్ట్లీ నేను అనుకునేది కూడా ఏంటంటే వ్యవసాయం బతకడానికి ఒక మార్గం, సంపాదించడానికి మార్గం కాదు. సో ఇట్స్ నాట్ ఏ వే ఫర్ సోర్స్. ఎగ్జాక్ట్లీ. సో అది ఎవరైతే అర్థం చేసుకుంటారో దే కెన్ ఎంజాయ్ ఇట్. సో నేచర్కి ఎంత దగ్గరగా ఉండగలుగుతామో అంత బాగుంటుంది. ఎందుకంటే ఇలా పండించిన తర్వాత మళ్ళీ ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్మాలి అనేది పెద్ద టాస్క్ ఇది. అవును, అంటే మనం కమర్షియల్ వ్యూలో వెళ్తే ఎగ్జాక్ట్లీ. చాలా మంది రైతులు పాపం తెలియక ప్రకృతి వ్యవసాయం అని రావటం. కొంతమంది ఏమో ఆవుతో వ్యవసాయం చేయండి అని అంటుంటారు. కొంతమంది ఏమో ఏం అవసరం లేదు సూక్ష్మ జీవులతో చేయండి అంటుంటారు. కొంతమంది కొన్ని కంపోస్టులు చేసుకుని చేసేయండి అంటారు. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎవడిని చెప్పినా అంతిమంగా పాపం చిన్న రైతు, సన్నకారు రైతు పండించిన తర్వాత అట్లా అమ్ముకోవాలి. ఎక్కడ అమ్ముకోవాలి? రైట్.
ఎవరు వచ్చి ఎవరి దగ్గర కొనాలి. ఒకవేళ అందరూ ఇలా మారిపోతే సడన్గా ఆహార ఉత్పత్తి ఉండదు. అందుకేనంటే రసాయనిక వ్యవసాయం చేసే రైతులను కూడా మనం ఏం కించపరచకూడదు. అసలు ముందు జీవన విధానాన్ని అర్థం చేసుకుని ఎలాంటి పద్ధతులు అవలంబించి ముందు ఎవరింటి కోసం వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తే ఎగ్జాక్ట్లీ మార్పు సహజంగా వస్తుంది. అవును అవును అవును. అంతేగాని ఒకేసారి రసాయనిక వ్యవసాయం చేసే రైతులందరినీ వాళ్ళ బుర్రలు తినేసేసి మీరు చెడ్డ పని చేస్తున్నారు అంటే రైట్. మీరు చెప్పింది ఏంటంటే మనం గత 50 ఏళ్ళు 60 ఏళ్ళు సమయం పట్టింది ఒక విధంగా ఏంటి మన పాత పద్ధతిని మర్చిపోవడానికి. 50-60 కాదు, దాదాపుగా 100-150 ఏళ్ళ నుంచి మారుతూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక్క రోజులో మార్చాలంటే ఇది కుదిరేది కాదు. జరిగిన అనర్థం కూడా కాదు ఇది. రైట్. అనర్థం కన్నా ఎదుగుతూ వచ్చారు. ఎలా ఎదిగారంటే అనారోగ్యకరమైన పద్ధతుల ద్వారా ప్రకృతికి దూరంగా పోతూ ఎదగాలి అనే ఆలోచనతో ప్రకృతికి దూరంగా పోతూ ముందుకు వెళ్ళిపోయాం. సో ఇప్పుడు అర్థం చేసుకుంటుంది ఏంటంటే ప్రకృతిని వదిలేసి ముందుకు వెళ్ళకూడదు, మనం ఎప్పుడు కూడా ప్రకృతితో పాటే ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ డబ్బులతో పోల్చుకునే వాళ్ళు. ఒకప్పుడు రైతులు కూడా పిల్లల్ని సరిగ్గా చదువుకోకపోతే గేదెలు కాసుకోవాల్సి వస్తారని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే గేదెలు కాసుకునేవాడు సిటీలో లీటర్ పాలు 100-120కి అమ్ముతున్నాడు. అవును. ఆ సిటీలో చదువుకున్న ఓక్రిచ్ స్కూల్లోనో లేకపోతే ఇంకో స్కూల్లోనో బాగా టాప్ ఎండ్ అనుకునే స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ ఈ గేదె పాలే కావాలి. ఏది ఏ అయితే తిట్టాడో నువ్వు చదువుకోకపోతే గేదెలు కాసుకోవాలని తిట్టాడు, ఆ నాన్న కొడుకు ఒకవేళ ఇవాళ గేదెలు కాస్తుంటే ఇంకొక నాన్న కొడుకు ఓక్రిచ్ స్కూల్లో చదువుతుంటే ఆ నాన్న కొడుకు ఈ నాన్న కొడుకు ఈ గేదె పాలని పంపిస్తాడు. మరి ఎక్కడ పోయింది చిన్నపుచ్చుకున్న ఆ రోజు ఆ గేదె, ఆ ఆవు, ఆ పశువు? అవును అవును. అందుకే గొడ్లు కాసుకోవడం అనేది చిన్నతనం కాదు. సో దాన్ని కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళు వచ్చి దాన్ని సిస్టమేటిక్. ఈరోజు మనం మోస్ట్లీ చూస్తూ ఉంటే సాఫ్ట్వేర్లు అందరూ ఇటువైపు మళ్ళీ మూవ్ అవుతున్నారు. సో నేను చాలా మట్టుకు నోటీస్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ రిటైర్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా సిటీస్ నుంచి మళ్ళీ పల్లెల్లోకి వాళ్ళ పొలాలు చేయించుకోవడం అవన్నీ కూడా మళ్ళీ అటు తిరిగి మొహం పడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. డబ్బులు వెనకాల పరిగెట్టడం మానేసి ఆరోగ్యం వెనకాల పరిగెడతా ఉంటే మనం ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. అవును అవును. సరదాగా రీసెంట్గా నన్ను ఫ్రెండ్ అడిగాడు, ఈ మాటను నువ్వు ఒక 100 కోట్లు సంపాదించుకున్నాను చెప్పు అని చెప్పాను. ఏదో డబ్బులు వెనకాల పరిగెట్టడం మానే. అవును. అంటే 100 కోట్లు సంపాదించిన తర్వాత చెప్తే నా మాటకి విలువ ఉంటుందంటే నేను సంపాదించడం మానేస్తాను. ఎందుకంటే అవి సంపాదించే పనిలో నా టైం అంతా వేస్ట్. ఎగ్జాక్ట్లీ. లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని. నమస్కారం. మీరు సంపాదించే పనిలో ఉండి నేను మాత్రం నా జీవితాన్ని ఆస్వాదిస్తా. రైట్. అది చాలా బాగుంది. వావ్. ఇక్కడ రేగి చెట్లు పెట్టారు కదా, ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్గా ఉంది, బాగుంది. చుట్టూ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కింద పెట్టుకున్నారు. చుట్టూ స్ట్రెంచ్ చేయటం, ఈ ఫుట్పాత్ అనేది పెట్టుకోవటం. సో మీరు అసలు నాకు ఇది నేను అడగలేదు మిమ్మల్ని, ఫార్మింగ్లో అంటే కోర్సెస్ చేయడం అలా ఏమైనా చేశారా, లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నం చెయ్యి, నేర్చుకో, ఇంప్రూవ్ చెయ్యి. సో టోటల్లీ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది ఏ రకం? ఇది కూరటి కూడా నేను ఇక్కడ చూశాను. సైజ్ ఏదైతే ఉందో, సైజ్ ఏదైతే ఉందో అదైతే అల్టిమేట్ అనిపించింది నాకు. చాలా పెద్దగా వచ్చినాయి అసలు. కొంచెం పెద్దగా మంచిగా వచ్చింది. ఇదేంటి చెట్టు ఇది? ఇది కొండ వేప అంటారు. ఓ. మన పొలాల్లో బార్డర్ కింద వేసుకుంటే ఇది చాలా బాగా మంచి. ఈ లీవ్స్ అన్ని కూడా నైట్రోజన్. సో ఓకే, ల్యాండ్లో ఎర్త్లో నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి. నైట్రోజన్ అలాగే మెగ్నీషియం, సల్ఫర్ కూడా ఉంటుంది. ఓకే, అంటే మనం ఈ కావాల్సిన పోషకాలు ఏవైతే. రైట్. ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇది పశువుల మేతగా కూడా పెట్టుకోవచ్చు. ఓ. రొట్టె ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. అంటే మనం ఆ బార్డర్ కింద పెట్టుకుంటే సో ఇది మనకి మల్టీపర్పస్లో ఉంది. బాగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన తర్వాత దీన్ని మనం తలుపులకి, కిటికీలకి వుడ్ కూడా యూజ్ చేయొచ్చు. సూపర్. సో ప్రతి మొక్కని ఫుల్ డీటెయిల్డ్గా ఒక విధంగా చెప్పాలంటే మంచిగా నోటీస్ చేసి రీసెర్చ్ చేసినట్టుగా. ఇది చూడండి, యాక్చువల్లీ కూరగాయల దానికన్నా ఇది ఇంకొంచెం తయారైంది. అసలు సూపర్ ఉంది. ఆ సైజు ఇంత పెద్దది అంటే మాకు కూడా. ఇది కటింగ్ రావడానికి ఇంకా 15-20 డేస్ పట్టింది. ఓకే ఓకే ఓకే. 20 డేస్ తర్వాత.
అసలు నేను మొదటే చెప్పాను, నేను మొదట ఇంట్రడక్షన్ ఇచ్చి తీసేంత దానికి కాకుండా యాక్చువల్లీ సరదాగా వచ్చాను. సో ఇవన్నీ చూపించిన తర్వాత నాకు అనిపించింది నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం, నేను చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. సో బ్రదర్ ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మోస్ట్లీ ఇది ఏంటిది తాడేపల్లి మోస్ట్లీ ఇక్కడ సీఎం క్యాంపు ఈ బిల్డింగ్ వెనకాల. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కూడా ఉంటుంది కదా, వాకబుల్ డిస్టెన్స్. అంటే మన సీఎం క్యాంప్ దగ్గరలోనే. సో ఇంత ప్రైమ్ ఏరియాలో ఇవన్నీ పెట్టడం చాలా బాగుంది. నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ చూడు ఇది ఒక్కసారి ఇది చూసి గెల నేను షాక్ అయిపోయాను. ఇంత పెద్ద అరటి చాలా రేర్. యా ఇది చూడండి ఇంక ఇది తయారవుతా ఉంది. ఇది తయారవుతున్నప్పుడు ఎంత ఉంటే మొత్తం తయారైన తర్వాత మంచి ఒక 5 feet మోస్ట్లీ వచ్చేస్తుంది. అన్ని కూడా బుష్ లాగానే మెయింటైన్ చేస్తాను. ఈ బుష్లు ఏంటంటే ఇది నాకు 3rd year, 3వ సంవత్సరం. ఓకే, అంటే నాకు సంవత్సరానికి ఈ బుష్లో అట్లీస్ట్ 10 గెలలు వస్తాయి ఇక్కడ నాకు. ఓ సంవత్సరానికి ఇదే బుష్లో ఒక ఇయర్లో 10 ఓకే 10 bunches ఆఫ్ బనానాస్. దీని అంతా కలిపి ఒక బంచ్ అంటారు. సో మనకి అరటి చెట్లు బేసికల్గా మనకి ఏం చేస్తారంటే ఒకటే ఉంచుతారు, చుట్టుపక్కలన్నీ కట్ చేసేస్తారు. సో మీరు అది చేయకుండా చక్కగా ఇది అడవిలాగా వదిలేస్తాను. సో ఇది 3వ సంవత్సరం. సో అంటే నేచర్లో ఉన్న రూలు అంటే సర్వైవర్ విల్ బి స్ట్రాంగర్ విల్ బి సర్వైవ్ అంటారు కదా. అంటే ఎవరికైతే సత్తా ఉందో వాళ్ళు ముందుగా రండి. రైట్, పని చేసే సత్తా ఉంటుంది, సంపాదించే సత్తా ఉంటుంది. గ్రేట్ బాగుంది. ఇక్కడ అలాగే ఫ్రూట్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయి కదా, మునగ కూడా పెట్టారు. చెప్పాను కదా, ఇందులో కూడా బుషెస్. ఇప్పుడు చూడు దానికి 3 గెలలు ఉన్నాయి. రైట్. ప్రతి గెలకి 8 నుంచి 10 హస్తాలు 12 హస్తాలు అలా ఉంటాయి. ఇది ఇంకా తయారవ్వలేదు, ఇది ఇంకా అయ్యా నెలన్నర బట్టి తయారవడానికి. రైట్ 1.5 month. అంటే చాలా పెద్దగా ఉన్నాయి గెలలు అయితే బేసిక్గా సైజులు వస్తాయి. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి తయారవ అంటే నేచర్కి వదిలేసండి. మనకి కుదిరినంత మట్టుగా సపోర్ట్ చేద్దాం ఇంటికి మొక్కలకి. ఈ దారి కూడా చూపించు, అవన్నీ బాగుంటాయని చెప్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, బట్ నేను మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఒకసారి సరదాగా వీడియో చేద్దామని. ముందు చెప్పాను పక్కా ప్లాన్. ఇటు నుంచి వెళ్దాం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్ళి అటు నుంచి వద్దాం, ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వద్దాం. పక్కా ప్లాన్డ్గా ఇది నల్లరేగడి మట్టి అన్నారు కదా, నల్లరేగడి మట్టి. సో ఎక్కువ వాటర్ ఉండిపోతుందని ట్రెంచెస్ తీసి ఆ ట్రెంచెస్ని అంతకు పెట్టి, అంటే వాటర్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా బయటకు వెళ్ళిపోయేలాగా. సో ఆ వాటర్ బయటకు కాకుండా మొక్కలకు ఉపయోగపడేలాగా అరటిని అక్కడ ప్లాంట్ చేసి ఒక ప్లాంట్గా. ఈ నేల స్వభావం ఏంటంటే తేమని పట్టుకుని, అంటే బంక నేల అనమాట ఒక రకంగా. ఓకే, వర్షాకాలం దీంట్లో నడిస్తే కాళ్ళకి బూట్లు లాగా అతుక్కుంటుంది కదా. అంటే మనకి బంకమట్టి అంటాం కదా. దీంట్లో కూరగాయలు పండించాలంటే చాలా కష్టమైన పని. ఓకే, ఎందుకంటే కూరగాయల మొక్కలు దేనికైనా డ్రైగా ఉండాలి, ఏరియేషన్ ఉండాలి, అంటే గాలి ప్రసరణలు బాగుండాలి వేర్ల మీద. ఓకే ఓకే ఓకే. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే చక్కగా, అంటే ఇప్పుడు ఇలా కోల్డ్ ఎలా దూదుంది మట్టిలో లేస్తుంది పోరస్, ఆ పోరస్ ఉండాలన్నమాట. అంటే సాయిల్ లాగా ఇలా పోరస్ ఉంటే బాగుంటుంది. టమాటా చెట్లు కానీ, వంగ కానీ, మిరప కానీ ఏవైనా రూట్ స్ప్రెడ్ అయ్యి అది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. ఎంత రూట్ పెరిగితే కూరగాయల మొక్కకి దాని ఫ్రూటింగ్ అంత బాగుంటుంది. ఓకే, ఇక్కడ అంతా మన సిట్రస్ పెట్టారు, అంటే నిమ్మ జాతులు. ఇవన్నీ ఈ బత్తాయా? ఇవన్నీ నారింజలు పెట్టారు. 4 చెట్లు ఇక్కడ ఒకటి ఇలా మొత్తం అంతా పెట్టాను. ఇక్కడ యాక్చువల్లీ ఈ మీరు పళ్ళు కోయటం లేదా? ఓకే, ఇక్కడ పండిని కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ హెవీగా వచ్చాయి. చాలా బాగుంది. కూడా మల్చి ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా కంపోస్ట్ ఎరువు పడేస్తుంటాం. ఓకే, కొద్దిగా బ్యాక్టీరియాలు వదులుతుంటాం, రకరకాల. సో ఇచ్చే సపోర్ట్ అంతా కూడా మళ్ళీ న్యాచురల్గానే. యూరియా డిఏపీలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ యూరియాకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి, పొటాష్ సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి భూమిలోనే. ఓకే, ఫాస్ఫరస్ సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. అంటే మనం చేయాల్సింది ఏంటంటే నేచర్కి సంబంధించిన
అంటే వదిలితే వదిలేసి మీ పని మీరు చేసుకోండి, మీకు చేయాల్సిన సాయం నేను చేస్తానని చెప్పటం, అంతే. అది గుడ్. చక్కగా కోళ్ళు కూడా పెట్టారు చాలా. కోళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? సోనాలి అని అదొక రకమైన నాటుకోడే. ఓ, అంటే కొన్ని రకాల కోళ్ళని క్రాస్ చేసి వాటిని. సో ఇంప్రూవైజ్డ్ బ్రీడ్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే. కోడి గుడ్డు కోసం ఓన్లీ ఫర్ ఎగ్. ఓకే ఓకే. పని చేయదు కానీ మీట్ చాలా బాగుంటుంది. ఓకే, ప్రాపర్ నాటుకోడి లాగానే. ఓకే. కోడిగుడ్డు చాలా బాగుంది. ఇది దీని ఎగ్ బ్రీడింగ్కి యూజ్ అవుతుందా? అంటే మనకి మళ్ళీ దీనికి వచ్చే గుడ్డు మళ్ళీ ప్రొడక్షన్ వస్తుందా? మళ్ళీ వాటిని పొదిగేయచ్చు, లేదంటే మనం మిషన్ మీద అయినా పొదిగించేసుకోవచ్చు. ఓకే, ఎట్లయినా చేసుకోవచ్చు. సో ఇది కదా వెరైటీ, ఇది సోనాలిక. బాగుంది. సో అంటే సింపుల్గా మెయింటైన్ చేసేదానికి అట్ ద సేమ్ టైం ఎక్కువ అదేమో అబ్రాస్ పుంజ్, అది ఎగ్ ఈల్డ్ రావడానికి. అబ్రాస్ అంటే ఇదేంటి కోడి పందాలకు వాడతారు అలాంటివే? ఓకే. అబ్రాస్ అంటే అది దాగుడు మూతలు ఆడుతుంది. సో సపోటాలు ఎన్ని పెట్టారు? సపోటాలు కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఇలా రండి ఒకసారి మీరు. గుడ్. ఓ, ఈ పిల్లలన్నీ మీరు పొదిగిచ్చినవా లేకపోతే మిషన్లో పెట్టినవా? ఓకే. పొదిగిస్తుంటే మనకు సరిగ్గా అవ్వట్లేదని ఓ, అవి కాళ్ళతోటి ఇలా దువ్వేయడం, ఆ ఫోర్స్ పిల్లలు ఎక్కువ చచ్చిపోతున్నాయి. ఓకే. సో ఈ స్టార్టింగ్ స్టేజ్, ఈ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ బాగా పెరిగినాయి అన్నమాట. సో అందుకని చెప్పి వీటికి ఆ వామ్ మెయింటైన్ అవ్వడానికి వామ్ టెంపరేచర్ మంత్ వామ్ ఇవ్వాలి అలాగా. ఓకే. సో 1.5 month వామ్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి లైట్లు పెట్టారు. ఈ చిన్నవి చిక్స్ డే టైం అవసరం లేదు. ఓకే, లోనే కావాలి డే టైం కూడా. సో చల్లగా ఉండేటప్పుడు వాటికి వామ్ వెదర్ కావాలి. సో అది న్యాచురల్గా దొరుకుతున్నప్పుడు మనం ఇవ్వాల్సిన లేదు. ఓకే ఓకే. ఏంటి ఓకే, ఇది రసంగి పుంజు. ఓకే. దాన్ని మైలా పెట్టంటారు. మరి రెండు పెట్టేశారు వేరు వేరు. ఈ రెండింటి కొద్దిగా పెళ్లి చేసాం. ఓకే, ఆ బ్లేడ్ దిగిద్దని. ఓకే. అంటే ఒక విధంగా మీరు కూడా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏం లేదు, దాని ముఖం వేరే ఉంది, దీనికి ఈ కూడా సేమ్ అలాగేనా? ఇదేమో పచ్చబొట్లు సీతం అంటారు. పచ్చబొట్లు నల్లబొట్లు సీతం. నల్లబొట్లు సీతం సీతువ. సీతువ. ఓ, సీతువ. అదేమో కాకిడాగ పెట్ట. కాకిడాగ అంటే నల్లగా ఉందని చెప్పి అలా పెట్టారా? కాబట్టి కాకి. ఓకే. ఆ ఫైటింగ్ మెథడ్ ని బట్టి, కలర్స్, ముక్కు, అన్నిటిని బట్టి పేర్లు కూడా, ఆ క్వాలిటీస్ ని బట్టి దాన్ని అలా అంటారు అన్నమాట. ఓకే. వీళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. మనం వచ్చామని చెప్పి అలర్ట్ అయిపోయి గోల్ చేస్తున్నారు. ఏంటి ఇక్కడ ఇది ఒకటి మామిడి, ఇది రామఫలమా పక్కన? మ్యాంగో, రామఫలం. అసలు ఇవన్నీ అసలు అంటే సీజన్ వైజ్ బయటికి వెళ్ళి మనం ఏ ఫ్రూట్ తీసుకోకర్లా. సో ఇది మినిమమ్ అంటే యాక్చువల్గా ఎంతమంది? సీతాఫలం, పనస, కొబ్బరి పనస, నారింజ, నిమ్మ, రేగి, అరటి 4 రకాలు ఉన్నాయి. మ్యాంగో 3 రకాలు ఉన్నాయి. కొబ్బరి చెట్లు పెట్టాము. కొబ్బరి. రైట్. ఇది డామినేట్ చేయదా ఇప్పుడు కొబ్బరి? డామినేట్ చేయదు. లేదు, ఉన్నాడు. సపోటా అంటే ఒక 15-20 రకాల చెట్లు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో. ఓకే. అంటే ఫ్రూట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక 10-15 రకాలు. 15 రకాలు. ఓ, రామఫలం. ఇది ఈల్డ్ వస్తుందిగా. గుడ్. రామఫలం. కానీ ఇది రెడ్ ఉంది కదా. ఇది బేసికల్గా ఎక్కువ మనకు కనిపించే రకంలా కనిపిస్తుంది. ఇది ఈ కోడి పుంజు. ఓకే. ఇది కూడా కాకిడాగ. అలా ఉంటేనే ఫైటింగ్ బాగా. ఇది పునాస అంటారు అదా అండి సోదరా? ఇది పునాసేనా? ఇది పునాస మామిడి. ఓకే. సంవత్సరం పొడవు నెలలో కనీసం ఒక 10 కాయలన్నా కాస్తుంటుంది చెట్టు. ఇలాంటి రోడ్డు పెట్టుకుంటే. ఓకే, గుడ్. సో బేసికల్గా ఇది మినిమం ఎంత ల్యాండ్లో అయితే దీన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు, మొదలు పెట్టచ్చు. ఫుడ్ ఫారెస్ట్కి కనీసం ఒక 10 సెంట్లు ఉంటే స్టార్ట్ చేయొచ్చు.
బస్ 10 సెంట్స్ నుంచి 10 సెంట్లు ఉంటే మనం మొదలు పెట్టేసేయచ్చు. కాకపోతే ఎక్కువ రావు, 1-2 చెట్లు అలా పెట్టాలి. ఇంకా సెంట్లోనే అనుకో 10 రకాల చెట్లు పెట్టుకుంటారు. అవును, ప్రూనింగ్ చేసుకుని ఒక హైట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కో సెంట్కి ఒక్కో చెట్టు. సో 10 రకాల ఫ్రూట్స్. సో నేనైతే ఒకటే చెప్తాను, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మళ్ళీ అదే చెట్ల కింద. రైట్. ఎందుకన్నా కావాలి అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా. ఇప్పుడు మన సిట్టింగ్ ఏరియా, కూర్చోడానికి మనం భోజనం చేయడానికి చల్లగా చెట్ల కింద. సమ్మర్లో మాక్సిమం ఇక్కడే ఉంటాం మేము. ఓకే, అంటే హీట్ వేడి తగ్గుతుంది, హాయిగా ఉంటుంది. ఎలక్ట్రికల్ బోర్డు కూడా పెట్టించండి, ఫ్యాన్ కావాలనుకుంటే పెట్టుకోవడానికి. పడుకోవచ్చు. మామిడి చెట్టు కదా, మంచి చల్లగా ఉంటుంది. ఇక వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 మామిడి చెట్లు. 8 మామిడి చెట్లు ఉన్నాయి. 8 మామిడి చెట్లు వేరు రకాల? 3 వేరు రకాలు, ఒక 4 ఒకటే రకం. అంటే మొత్తం అంతా 4 వెరైటీలు ఉన్నాయి. 4 వెరైటీలు ఉన్నాయి. 8 మొక్కలు పెట్టారు. బంగినపల్లి రసాలు అంటే చిన్న రసాలు, పెద్ద రసాలు ఏమి ఉంటాయి కదా? ఓకే, చిన్న రసాలు. పునాస మామిడి ఒకటి ఉంది. పునాస ఇది రెగ్యులర్ ఉంది. 2 చివరి 2 కలెక్టర్. మీరు కలెక్టర్ దేనికి వాడుతున్నారు? కలెక్టర్ బద్దలు పచ్చడి అంటారు కదా. తీపి ఊరగాయ, తీపి ఆపకాయ పెడతారు. మురుగులు చేసేసి ఓకే, డ్రై చేసేసి తర్వాత కోసం వాడతారు. ఓకే. ఇందానే అన్నాను కదా కాన్సెప్ట్. అంటే ఇక్కడ ట్రెంచుల్లోనేమో ఎక్కువ వాటర్ వెళ్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ని తట్టుకునే క్రాప్. అవును. ఈ ట్రెంచ్ పైన తక్కువ వాటర్ తో పండే క్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, టమాటాకి పోరస్ కావాలి. అవును, అందుకే ఇక్కడ దగ్గరలో మాకు ఇసుక దొరుకుతుంది. ఓకే, డైలీ బండి మీద వెళ్ళి కొద్దిగా ఇసుక జాగ్రత్త తీసుకొచ్చి టమాటా మొక్కలు పెట్టాను. ఇక టమాటా కాయలు వచ్చింది. యాక్చువల్గా అంటే నల్లరేవుళ్ళు ఇలా పగిలిపోద్ది. అవును, వాటర్ లేకపోతే ఇలా పగిలిపోద్ది. అవును, అందుకే ఏం చేసామంటే మొక్క మొదల్లో ఇసుక వేసుకుని పెట్టాం. ఓకే, అంటే ఆ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అయిపోకుండా మొక్క కొంచెం సపోర్ట్ ఉండలేదు. సపోర్ట్ అనమాట. అంటే పగుళ్ళు వస్తే మనకి కింద ఉన్న వేలు తెగిపోతాయి. ఎందుకంటే టమాటాకి వీక్లీ 1 లేకపోతే వీక్లీ 2 ఇస్తాం మనం వాటర్. ఓకే, కానీ ఆ వాటర్ ఈ నేలకి సరిపడదు. ఓకే, సరిపోదు. సో ఇదేమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. సో రైట్, అంటే వీటికి డ్రైన్ ఇరిగేషన్ అంటాం కదా. డ్రిప్ ఇరిగేషన్. మామూలుగా డ్రైన్ ఇరిగేషన్కి అయితే ఇది ఫ్లడ్ ఇరిగేషన్. ఫ్లడ్ చేయడానికి. ఫ్లడ్ చేయడం అంటే నీళ్ళు ఇలా పారించడం. సో అదంతా చేయడానికి మనకి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది కనుక ఇది మేనేజ్ చేయడానికి మీరు రెమెడీ కింద వాడాలి. ఇసుక వాడటం. ఇసుక వాడితే ఏమవుతుందంటే వేర్లు చాలా చక్కగా స్ప్రెడ్ అవుతాయి. సాయిల్ లూజ్గా ఉండి మామూలు బంక నేలల్లో వేర్లు ఇలా ప్రశాంతంగా వెళ్ళవు. సో దానికి వేర్ రూట్ స్ప్రెడ్ అవ్వాలంటే సాయిల్ లూజ్గా ఉండాలి. సాయిల్ లూజ్ దానికోసం పెట్టినవి అంత. ఇక్కడ కూడా చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో ఈ కూర అరటి. సో ఇది కూడా, ఇది ఏ రకం? ఇది చక్కెరకెళ్ళి. రైట్, చక్కెరకెళ్ళి ఇవన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మన దగ్గర కూడా ల్యాండ్ ఉంటే మోస్ట్లీ తక్కువ ఉన్నప్పుడు ఒక రోజులో ఒక 2 hours స్పెండ్ చేస్తే నేచర్ దగ్గరగా ఉంటుంది, మంచి ఎయిర్ దొరుకుతుంది, అలాగే మనకు కావాల్సిన ఫుడ్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు చాలా మట్టుగా అందరూ మూవ్ అవుతున్నారు. సో మనం కూడా అటువైపు వీలైతే మూవ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మంచి మార్పు కోసం కొంచెం రిస్క్ చేసి ముందుకెళ్ళడం తప్పేం కాదు. మార్పు ఎప్పుడు ఆలోచనతో మొదలవుతుంది, అలాగే ఒక అడుగుతో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే. ఆలోచించి ఆపేస్తామంటే అవ్వదు కదా. సో సరదాగా నేను ఇక్కడికి వచ్చాను. ఇది అంతా నాకు ఫామ్ చాలా బాగా నచ్చింది. సో అది సరదాగా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి స్టార్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ అక్బర్ నాకు మంచి మిత్రుడు. మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా నేను నా వైపు నుంచి ప్రయత్నం చేస్తాను. మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా అడగండి. మోస్ట్లీ ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వీటి మీదే పనిచేస్తారు. అంటే వ్యవసాయానికి సంబంధించి వీడియోలు చేస్తాను. సో నాకు తెలిసినంతవరకు నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ రావడానికి మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసింది కృష్ణ సార్. మాకు మంచి ఆప్తమిత్రులు.
చాలా పెద్దలైనా మిత్రులు అని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, అంత మంచిగా చూసుకుంటారు మాతో, మా రిలేషన్ అలాంటి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.